వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయి సిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 400 సీసీ కెమెరాలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట. గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడి. ఏసీబీ వలలో చిక్కిన మండవల్లి ఆర్ఐ 38,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. హైదరాబాద్ పాత బస్తీలో ఘోరం, కరెంట్ షాక్ తో భార్యాభర్తల మృతి. డబుల్ బెడ్రూమ్లను స్థానికులకే కేటాయించాలి. తుక్కుగూడ హైవేపై బైఠాయించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధించడం అభినందనీయమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆ శాఖపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని సూచించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 అధికారులు సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. గనులు భూగర్భ వనరుల శాఖను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. గనుల నిర్వహణలో పారదర్శకత కోసం ఇసుకను ఆన్లైన్ విధానం ద్వారా అమ్మేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో 101 ఇసుక రీచ్ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని, 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా మండవల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ పద్మరోజా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తన నివాసంలో 38,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు. మండలంలోని అయ్యవారి రుద్రవరంలో తన తాతల నుంచి సంక్రమించిన 1.25 ఎకరాల భూమిని తన పేరున మార్చుకునేందుకు పోయిన సాయి కిరణ్ అనే వ్యక్తి రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. ఇందుకు ఆర్ఐ పద్మరోజా లంచం డిమాండ్ చేశారు. 38,000 రూపాయలు లంచం ఇస్తే పని చేసి పెడతానని హామీ ఇచ్చారు. ఒప్పందంలో భాగంగా బాధితుడు ఆర్ఐకి లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీపీ డీఎస్పీ శరత్ బాబు నేతృత్వంలో చేసిన దాడిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శరత్ బాబు అండి. విజయవాడ డిఎస్పీ. హైదరాబాద్ పాత బస్తీలో ఘోరం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలిన భార్యను కాపాడే క్రమంలో భర్త తన్వి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్ లో నివసించే తన్వి కాంట్రాక్టర్. ఆయనకు భార్య షకీరా బేగం, ఒక బాబు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఉదయం యథావిధిగా ఇంట్లో నీటి కోసం షకీరా బేగం మోటార్ స్విచ్ వేసింది. ఈ క్రమంలో మోటార్ కు ఉన్న వైర్ కట్ అయ్యి నీటి సంపుపై ఉన్న మూతను తాకింది. దీనిని గమనించని ఆమె స్విచ్ ఆన్ చేయగా కరెంట్ షాక్ తో విలవిల్లాడింది. అరుపులు విని భార్యను కాపాడే క్రమంలో భర్త కూడా అక్కడికక్కడే మరణించాడు. తల్లిదండ్రుల మృతితో 3 చిన్నారులు అనాథలయ్యారు. ఇన్స్పెక్టర్ శేఖర్ అలీ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. वो खुद देखे नहीं उसके आओ जी अंदर है बेटा चला भाई आप सामने से जाओ बड़े भाई एक आदमी ऊपर से दो आदमी ऊपर से जरा ऊपर जाओ रे ये
बोलो तो बाजू रहे घर के आगे है वो बहुत दूर है गुजारा है दबा के बच्चे घर से नहीं किधर से लेके गए वो शर्ट उनका दूसरी कनेक्शन रहा तो दो तीन घंटे में डिपॉजिट मार्केट डिपॉजिट है ना हेलो मार्केट का बस है भाई बड़े उसको हाथ में को लगा उसको ऐसे जाओ इधर आओ तुम खाली अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातु నా పేరు సయ్యద్ హాజీ నేను బన్లాగూడ అహ్మద్ నగర్ ప్రెసిడెంట్ ఏఐఎంఐఎం పార్టీ నుంచి ఈ రోజు పొద్దుగాల 8 గంటలకు నాకు ఫోన్ వచ్చింది ఇక్కడ గౌస్ నగర్లో ఇట్లా ఇద్దరు చచ్చిపోయారని నేను వచ్చి ఇక్కడ చూసిన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మళ్ళీ ఎలక్ట్రిక్ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్లీగా ట్రాన్స్ఫార్మర్ బంద్ చేపించిన ఇక్కడ వచ్చి చూస్తే ఇద్దరు భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారు అది కరెంట్ షార్ట్ తగిలి వాళ్ళ ఏజ్ ఆయన పేరు తన్వీర్ ఆయన పేరు తన్వీర్ భార్య పేరు షాకిరా ముగ్గురు పిల్లలను ఒక 11 సంవత్సరాలు కొడుకున్నాడు 9 సంవత్సరాల బిడ్డ ఇంకా 7 సంవత్సరాల బిడ్డ ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఏం పని చేశాడు ఆయన రోడ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ సిసి రోడ్ కాంట్రాక్టర్ ఆయన ఎన్ని రోజులకి ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఒక 6 నెలల నుంచి ఉన్నారు ప్లాట్ కొని ఇల్లు కడుతున్నారు వాళ్ళు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధి మహాంకాల్ సర్దార్ నగర్ లో డబుల్ బెడ్రూమ్లను స్థానికులకే కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ల వీరేందర్ గౌడ్ తుక్కుగూడ వద్ద శ్రీశైలం హైవేపై బైఠాయించారు. ఆయనకు మద్దతుగా స్థానికులతో పాటు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగులపల్లిలో అటవీశాఖ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటవీశాఖ భూముల్లో గిరిజనుల మొక్కలు నాటుతున్నారంటూ అధికారులు అడ్డుకున్నారు. అయితే ఈ భూములు
తమవే అంటూ అధికారులతో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం దాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 6,000 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ దంపతులు విచ్చేసి వ్రతాన్ని ఆచరించారు. ఈ వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణ అధికారి టి తారకేశ్వరరావు, సాయి ప్రసాద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామూహిక వ్రతకల్పం ఆరంభం కాబోతోంది. మనకి ప్రభుత్వం వారు అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఇక్కడ ఇంత మంగళకరమైన అద్భుతమైన కార్యక్రమాన్ని గణపతి శోభా నిర్విఘ్నత తెలిపాయి. ముందుగా విఘ్నేశ్వర పూజ ప్రారంభమవుతుంది. గణపతి మీద అక్షతలే నమస్కారం చేయండి. విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధిలో గావించడం కోసం దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి శ్రావణ మాసంలో 4వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించాలని ఈవో తారకేశ్వరరావు గారు చక్కటి ఏర్పాట్లు చేయడం ద్వారా సుమారుగా 6,000 మంది చారుమతి రూపులైనటువంటి 6,000 మంది వరలక్ష్మి కథలో చారుమతి కదా అమ్మ అనుగ్రహం ఇచ్చింది. అటువంటి 6,000 మంది చారుమతి రూపధారులైనటువంటి మహిళలు వరలక్ష్మీదేవి యొక్క వ్రతాచరణ చేశారు. ఇక్కడ ఋత్విక్కులందరూ కూడా మహదద్భుతంగా అమ్మవారి అష్టోత్తర శతనామావళి తోడుగా ఖడ్గమాల అర్చన కూడా వరలక్ష్మీదేవి వ్రతంలో పఠింపజేయటం, వారిచే సామూహిక పఠనం చేయటం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా మంత్రమయమైపోయింది. అమ్మవారిని వేల గొంతులు ఒకేసారి ప్రార్థన చేశాయి. ఒంటరిగా ప్రార్థన చేసే వారికి లభించే ఫలంతో ఉన్నటువంటి దానికంటే కొన్ని వేల మంది చేసేటువంటి ఈ మంత్ర పఠనం వీరందరికీ కూడా సమానమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుందని మన పురాణాలు చెప్తున్నటువంటి విషయం. అందున గృహం కంటే క్షేత్రం గొప్పది. ఆ క్షేత్రంలో వ్రతమాచరించడం అంటే అది నిజంగా మనకు లభించినటువంటి ఒక భాగ్యం. ఆ భాగ్యాన్ని ఈరోజు వీరందరూ కూడా పొందారనేటువంటిది నా భావన. భక్తి అనేటువంటిది మానవుడిని, మనిషిని సత్ప్రవర్తన కలిగిన వాడిగా తీర్చిదిద్దుతుంది. భగవంతుడు అంటే ఎవరు? ఎదుటి వారికి వారి కోరికలు తీర్చేవాడు, వారికి ప్రసన్నతని లభింపచేసేవాడు భగవంతుడు. అటువంటి అమ్మవారు ఈరోజు చారుమతీదేవిని ఏ విధంగా అనుగ్రహించి ఆమె ఇంట సుఖ సౌభాగ్యాల్ని ఎలా కలగజేసిందో, ధన కనక వస్తు వాహన త్వరగా గజ వాహన
కర్నూలులో సత్యనారాయణ అనే హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. లోకాయుక్త కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ ఆఫీస్లోని బాత్రూంలో SLR రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోటో ఫైల్ ఫోటో వచ్చింది లోపల లేదు బాడీ ఉండి తక్కువ విజువల్ వేస్తుంటుంది ఇది బిల్డింగ్ విజువల్ ఉన్నాయి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ నాయకుడు అందెల శ్రీరాములు ఆరోపించారు. ఆర్కేపురం డివిజన్ సౌభాగ్యపురం కాలనీలోని బీజేపీ కార్పొరేటర్ రాధా ధీరజ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో కారెక్కిన మంత్రి సబితమ్మ సైతం ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎంఐఎం పార్టీ సేవలో ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఓ వర్గానికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మహేశ్వరం ప్రజలకు దక్కే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. శ్రీరాములన్న ఇప్పుడు నిలబడేది మనం గెలిపించుకునే బాధ్యత కూడా మనందరిదే. మన కాలనీ నుంచి ఒక్కటి ఏడుకోవద్దు. రోజు సౌభాగ్యపురం కాలనీలో తిరగడం జరుగుతుంది. ఆర్కేపురం డివిజన్లో ప్రతి గడప గడపకు నరేంద్ర మోడీ గారు చేసిన స్కీమ్స్ 9 సంవత్సరాల ఎన్ని స్కీమ్ చేసాం అనేది ప్రతి గడప గడపకు కరపత్రం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇది 2వ రోజు మంచి స్పందన ఉంది. ప్రజల్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నరేంద్ర మోడీ గారు చేసిన స్కీమ్సే కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఒక్క స్కీమ్ చేయడం లేదు. ఇక్కడ కేసీఆర్ గారు చేసింది ఏమైనా ఉందా అంటే మనకు తెలిసింది ప్రతి గడప గడపకు మనం కరపత్రం ఇస్తుంటే తెలిసింది ఏంటంటే ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు తప్ప వేరే లేదు. లిక్కర్ మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు తెలంగాణ గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్టీ పేరు మార్చుకుంది కానీ రాబోయే రోజుల్లో వీఆర్ఎస్ తీసుకునేది తప్పక జరుగుతుంది. ఇక్కడ గత 20 ఏళ్ల సంది కూడా టీఆర్ఎస్ పార్టీని ఆదరించలేదు. ఇక్కడ ప్రజలు చెప్పేది ఒకటే, టీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఆదరించలేదు. 20 సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయమని చెప్తున్నారు. ఇక్కడ 9 సంవత్సరాలు నరేంద్ర మోడీ చేసిన స్కీమ్స్ ప్రతి గడప గడపకి మా బాధ్యతగా ఇస్తుంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నరేంద్ర మోడీ గారు ఎంత దేశానికి పేరు తెస్తుంటే. ఇక్కడ ఉన్న మూర్ఖులు కొంతమంది సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్క మాట మాట్లాడతారు అంటే సనాతన ధర్మాన్ని నాశనం చేద్దామనుకుంటారా, హిందూ ధర్మాన్ని లేకుండా చేద్దామనుకుంటారా? ఒక్కసారి ప్రజలు కూడా గ్రహిస్తారు. ప్రజలు కూడా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టడం ఖాయం. పెద్దపల్లి జిల్లా పెద్దంపేటలో సామాజిక కార్యకర్త పల్లె శ్రీనుపై దాడికి పూర్తి బాధ్యత రామగుండం ఎమ్మెల్యే చందర్దేనని అంతర్గాం మండల బీజేపీ అధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి
బోడకుంట సుభాష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సామాజిక కార్యకర్తపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిందితులను శిక్షించని తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీ, గవర్నర్ హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. పల్లె శ్రీనివాస్ పై జరిగిన దాడి బీసీ సామాజిక వర్గం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. అధికార పార్టీని, ఎమ్మెల్యేని సమస్యలపై ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. విలేకరుల సమావేశంలో బాధితుడు పల్లె శ్రీనితో పాటు ధరణి సంజీవ్, అగ్గు భూమేష్, బారిగేల వెంకటేష్, మాడ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దంపేట విలేజ్ గ్రామ సభ ఉన్నదని పెద్దంపేట గ్రామంలో నిన్న గ్రామ సభకు వెళ్ళడం జరిగింది. గ్రామ సభలో గ్రామంలో ఉన్న సమస్యల గురించి గ్రామస్తులకు తెలియజేస్తూ అందరికీ వివరిస్తున్న సమయంలో ప్రతి ఒక్కటి అవగాహన కల్పిస్తున్న సమయంలో నాపై కరివేద శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ భర్త అయిన మేరు గురువాయి ఇద్దరు కలిసి నాపై దాడి చేయడం జరిగింది. గతంలో నేను ఆర్టీఐ ద్వారా సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. 90 లక్షల అవినీతి ఏ విధంగా బయటపడుతుందన్న ఉద్దేశం కొద్ది నా మీద దాడి చేసి నన్ను చంపడానికి కూడా వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఈ విషయం ఎమ్మెల్యే గారికి కూడా ఈ దృష్టికి వెళ్ళింది. ఈరోజు మేరు గురువాయి అంటే సిపిఐ ఎమ్మెల్యే 100 నుండి గెలిచి ఈ 90 లక్షల అవినీతి అనేది ఎక్కడ బయటపడుతుంది అన్న ఉద్దేశం కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో చేరి రుద్రం మండలంలోని పెద్దంపేట గ్రామంలో మన పల్లె శ్రీనివాస్ గారు గ్రామ సభ జరుగుతున్న సమయంలో ఇది గ్రామ అభివృద్ధి విషయంలో కలెక్టర్ గారికి సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కింద ఆయన దరఖాస్తు అప్పీల్ చేసుకోవడం జరిగింది. దరఖాస్తుకు సమాధానం చెప్పకుండా గ్రామంలోని మరి మెరుగు భాగ్యమ్మ వాళ్ళ భర్త అయినటువంటి తర్వాత ఈ కరివేద శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మీద దాడి చేయడం ఇది సిగ్గుచేటు. మేము సమస్యల మీద సమాచారం ఇవ్వవలసింది పోయి నీ 90 లక్షల దుర్వినియోగం జరిగిందని చెప్పి గ్రామాభివృద్ధి కొరకు ఆయన పాటుపడితే ఆ సామాన్య కార్యకర్త పల్లె శ్రీనివాస్ గారి మీద దాడి చేయడం ఇది వారి వివేకానికి నిదర్శనం. మరి బేషరతుగా పల్లె శ్రీనివాస్ గారికి కానీ గుజరాత్ సామాన్య కార్యకర్తకు తగిన వారికి క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ ఉద్యోగాల అంతర్గా మండలము పెద్దపేట గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో ఒక బీసీ బహుజన బిడ్డ మీద అగ్రవర్ణ దురహంకారంతో కరివేద శ్రీనివాసరెడ్డి అని చెప్పని ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక బీసీ బిడ్డను నిండు గ్రామ సభ సాక్షిగా, అధికారుల సాక్షిగా, ఆ గ్రామ ప్రజల సమక్షంలో ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కోరుకంటి చందరు అనుచరులు, ముఖ్య అనుచరులు ఆ గ్రామానికి చెందినటువంటి కరివేద శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ భర్త మొన్ననే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సర్పంచ్ భర్త మేరు గురువాయి ఇద్దరు కలిసి విచక్షణ రహితంగా దాడి చేయడం ఏదైతే ఉందో దాన్ని అంతర్గం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారిని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. అంటే మీ అనుచరులు అయినంత మాత్రాన వాళ్ళు భూమాఫియా చేయొచ్చు, మట్టి మాఫియా చేయొచ్చు, ఉద్యోగుల మాఫియా చేయొచ్చు, వాళ్ళు ప్రతి ఒక్క మట్టి మాఫియా కానీ, బొగ్గు మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. ఈరోజు పెద్దంపేటలో ఒక పల్లె శ్రీనివాసు ఒక్కడు మాత్రమే ప్రశ్నించుడు కాదు, ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో ఇటువంటి పునరావృతం అవుతూ ఉన్నాయి. ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఆ ప్రశ్నించేటోళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలకు దిగుతా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి శంషాబాద్ ప్రధాన రహదారి సర్వీస్ రోడ్లో కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. गाड़ी की चाबी डाल दी।
कैसा हुआ उनको? ब्रेक फेल हो गया गाड़ी का। हाँ, कैसा? चलिए, ब्रेक फेल हो गया गाड़ी का, ब्रेक नहीं लग रहा था, इन्हें चला रहा था गाड़ी। कौन चला रहे थे आप? लाइसेंस है आपको? क्या आपका अच्छा गाड़ी है क्या? सेल्फ ड्राइव में कुछ मिले से? किधर जा रहे थे आप? इधर ही है, पेट्रोल भराने आए थे। किधर से आ रहे आप? टोली चौकी से आए। टोली चौकी से आ रहे। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 400 సీసీ కెమెరాలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట. గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడి. ఏసీబీ వలలో చిక్కిన మండవల్లి ఆర్ఐ 38,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. హైదరాబాద్ పాత బస్తీలో ఘోరం, కరెంట్ షాక్ తో భార్యాభర్తల మృతి. డబుల్ బెడ్రూమ్లను స్థానికులకే కేటాయించాలి. తుక్కుగూడ హైవేపై బైఠాయించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.